అంటే ఏ విషయాల్లో అమ్మాయి కొంచెం సర్దుకుంటే బాగుంటుంది, ఏ విషయాల్లో అబ్బాయి సర్దుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అనేది, అది అమెరికా ఇది ఇండియా, తేడా ఉంది కదా. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కడో చెప్పాను కూడా ఇది. ఎవరికో ఒక పిల్లలకి పెళ్లి సెటిల్ అయింది. ఈ రోజుల్లో ఫోన్లు వచ్చాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళి అయ్యేదాకా మాట్లాడుకుంటుంటారు కదా, ఫోన్లలో మాట్లాడుకుంటుంటారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఉంది. ఆ అబ్బాయి వాళ్ళకి కుక్క పిల్లని పెంచడం అలవాటు. ఆ అబ్బాయి ఫోన్ చేస్తే అస్తమానం మా జిమ్మి ఇది చేస్తుంది అది చేస్తుంది అని కుక్క ముచ్చట్లు చెప్పేవాడు. ఈ అమ్మాయి కుక్కలంటే ఇష్టం లేదు. ఓహో. అందుచేత విని విని చివరికి ఒళ్ళు మండి ఒక రోజు అంది, నాకు కుక్కలు అంటే ఇష్టం లేదు, నా కుక్కల గురించి చెప్పుకో అంది. ఇష్టం లేదంటే ఎలా, రేపు పొద్దున పెళ్ళైతే నువ్వు ఈ ఇంటికే వస్తావు, ఇక్కడ కుక్కలు జిమ్ ఇక్కడే ఉంటుంది కదా ఉంటాయి. అన్నాడు. దానికి కోపం వచ్చింది. ఆ మాట అన్నాడు. అప్పటికి నీ కుక్క కావాలా నేను కావాలా తెలుసుకో అంది. నాకు నువ్వు ఒక్కర్లేదు కుక్క కావాలన్నాడు. వదిలేశాడు. సంబంధం క్యాన్సిల్. ఇంకా అక్కడ ఏంటి, ఈగో ప్రాబ్లమే కదా. కూర్చుని ఆ కుక్క సంగతి ఏం చేద్దామో అని కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే చిన్న విషయానికి అక్కడ ఈగోలు వచ్చేసాయి. నీకు కుక్కే ముఖ్యమైతే నేను అక్కర్లేదంది, నా కుక్కే ముఖ్యం నువ్వు అక్కర్లేదని ఆయన అన్నాడు. అంతే, ఫట్ అయిపోయింది. అలాంటి ఇవి కోకొల్లలు. చిన్న చిన్న విషయాలకి సర్దుబాటు అనేది లేకుండా, పెద్దవాళ్ళు ఉన్నారనుకో, ఇంత కుక్క గురించి మీరెందుకే పెళ్లి మానుకుంటారు, ఇంత ప్రయత్నం చేసుకున్న తర్వాత అని వాళ్ళంటే, నాకు అనవసరం, నాకు ఇష్టం లేదు పెళ్ళి, నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటావా నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఉమెన్స్ హాస్టల్లో ఉండి నా బతుకు నేను బతుకుతా, అసలు నువ్వు వద్దంటే మీ ఇంటికే రాను అన్న ధోరణే ఆడపిల్లల్లో బాగా వచ్చింది. అంటే ఆర్థిక స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో దాంతోపాటు వచ్చే అవలక్షణాలు కూడా వచ్చేసాయి. కామెంట్ చేయకూడదు కానీ, అంటే స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, నాకెవరి సపోర్టు అవసరం లేదు, నా బ్రతుకు నేను బతకగలను. ఇక అలాంటప్పుడు నీ మాట నేనెందుకు వినాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను. మా మేనేజర్ చెప్తుండేవాడు, రాత్రి 11 తర్వాత మీరు రోడ్డు మీదకి వెళితే హైదరాబాద్లో మీరు మరో ప్రపంచం చూస్తారు అనేవాడు. ఏ సినిమాకైనా వెళ్ళి 10-10:30కి ఇంటికి వస్తుంటే ఐస్ క్రీమ్ ఉండేది, న్యాచురల్ ఐస్ క్రీమ్ అని. ఆ బయట అక్కడ కూర్చుని అబ్బాయిలు అమ్మాయిలు ఐస్ క్రీములు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. అబ్బాయిలు అమ్మాయిలు తప్ప నా ఏజ్ వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ, అందరూ యంగ్స్టర్సే ఉంటారు. ఎందుకనంటే ఆ టైంలో కబుర్లు చెప్పుకుంటూ ఉండేది వాళ్ళే, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అంతే, రెండే. ముసలాళ్ళు ఎవరు కావాలి, ముసలాళ్ళ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళకి. అంచేత ఎంతసేపు ఎక్కడికి వెళ్ళు, రోడ్డు మీద అన్నీ ఇవి ఉంటాయి, దీన్ని ఏమంటారు, బళ్ళు ఉంటాయి బయట ఫుడ్ అమ్మేవి. ఆడ కూర్చొని చాట్ బళ్ళు అవి ఉంటాయి. ఆ చాట్ తీసుకుంటూ చాటింగ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అంతే. అంటే ఇప్పుడు ఇలా వచ్చింది అర్థమైంది మనకి, అంటే ఇది సైడ్ ఎఫెక్ట్ Change అయింది వచ్చింది. అవును. ఇద్దరికిను సేమ్ ఇష్యూ, మోస్ట్లీ అంతే. ఫినాన్షియల్ దగ్గరే, అంతే, ఫినాన్స్ అంతే. దగ్గరే ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా. అవును. అది అంటే మీరు చూస్తున్నారు కాబట్టి ఇన్ని, ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటుందంటారు, అంటే ఎలాంటి వాటిలో సర్దుకోవాలి? ఇప్పుడు ఒక టైంలో అమ్మ అందరూ ఏంటంటే అది ఒకదాని కిందకే తెస్తున్నారు, అమ్మాయిలకి ఇలా ఈగో వచ్చిందని, అటువైపు కూడా ఉండుండొచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ కుక్క విషయంలో రెండు వైపులు ఉండుండొచ్చు కదా. సో ఇలాంటి వాటికి ఎక్కడ, అంటే ఏ విషయాల్లో అమ్మాయి కొంచెం సర్దుకుంటే బాగుంటుంది, ఏ విషయాల్లో అబ్బాయి సర్దుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్స్. అంటే ఒక 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 పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో ఎవరు తగ్గాలి, నేనెందుకు తగ్గాలి అని అబ్బాయి, నేనెందుకు తగ్గాలి అని అమ్మాయి కాకుండా సిచ్యువేషన్ ఏంటి, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చాడు, ఏదో విసుక్కున్నాడు, కూర చేయలేదా అన్నాడు, నేను ఇప్పుడే వచ్చాను అలసిపోయినా నా ఆవిడ అంది, ఏం చేయాలి, కావాలంటే నువ్వు చేసుకో అంది, నన్ను చేసుకోమంటావా అని కోపం వస్తుంది. అక్కడి నుంచి మాట మీద మాట, మాట మీద మాట పెరిగిపోతుంది. స్విగ్గీలు బోలెడు ఉన్నాయి, ఓ స్విగ్గీ కార్డు ఇచ్చుకోండి ఈ పూటకి, ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి కదా. కాంప్రమైజ్ అయ్యే మార్గాలు వెతకటం మానేసి నేను వెళ్ళిపోతున్నా అయితే పోతే పో అంతే, అక్కడతో పట్టు అయిపోతుంది. ఈ బ్యాగ్ సర్దుకుంటుంది, అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ పూట తినే కూర కోసమని ఇంత సమస్య వచ్చింది. ఈ పూటకు పచ్చడి వేసుకు తిందాలని అబ్బాయి సర్దుకోవచ్చు, లేదా ఏ స్విగ్గీ నుంచి ఆర్డర్ ఇస్తాను ఈమె చెప్పుకోవచ్చు, లేదా ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి తిందామనుకోవచ్చు, స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ ఏ సొల్యూషన్ మీదకి మైండ్ వెళ్ళదు. నేను మా వాళ్ళకు కూడా అదే పదే పదే చెప్తాను, ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. మనం ఆలోచిస్తే, మనం ఆలోచించి ఆచరిస్తే, మనం ఏమీ ఆలోచించాం, అసలు మనం ఆ వైపుకే వెళ్ళాం. నాకు ఇలా కావాలి అంతే, ఇదొకటే. అంతే, నాకు కాఫీ కావాలంటే కాఫీయే, నీకు కాఫీ దొరకదు. ఇప్పుడు నేను నార్త్కి వెళ్తాను, నాకు కాఫీ దొరకదు, దారిలో ఒక టీ తాగుతాం, ఏదో ఒకటి. ఇప్పుడు నీకు తాగడమే ముఖ్యమైనప్పుడు కాఫీ బదులు టీ తాగు, లేదు నాకు తాగితే కాఫీయే తాగుతా లేకపోతే మానేస్తానంటావా, మానేసుకొని కూర్చో. ఏదో ఒకటి కావాలి కదా, మానేసన్నా కూర్చోవాలి, టీ అన్నా తాగాలి. నేను టీ తాగను, నేను మానను, నాకు కాఫీయే కావాలి అంటే ఎలా వస్తుంది?
అంటే పరిస్థితులను బట్టి సర్దుకోవటం అనేది మనిషికి తెలియాలి. అది ఎక్కడ వరకు మనం వెళ్ళొచ్చు, ఎక్కడ మనం ఆగిపోవాలి, ఎక్కడ మనం తగ్గాలి అనేది తగ్గితే ఏం కాదు, తప్పేం కాదు. తగ్గితే ఏం కాదు, కానీ అక్కడ ఎందుకు తగ్గాలి అన్న ధోరణి వచ్చేసింది. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా సరే, మగవాడైనా సరే అది బిసి వచ్చింది కదా, ఇప్పుడు వండమంటే ఏం వండుతుంది అనుకొని కొంచెం తగ్గచ్చు కదా. ఫారెన్లో ఉన్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి, ఈ పని వాళ్ళు ఉండరు కదా, అన్ని పనులు వాళ్ళే చేసుకోరు కదా. ఓసారి పిల్లాడి తల్లి ఫోన్ చేసింది, ఏం చేస్తున్నావురా అని. ఏం చేస్తున్నావు అంటే టాయిలెట్ శుభ్రం చేస్తున్నానని చెప్పాడు వాడు. ఇంత బతికి టాయిలెట్ శుభ్రం చేస్తావా, నీకు సిగ్గు లేదా? అదేం చేస్తుంది అంటే ఇవాళ దానికి డ్యూటీ అమ్మ, దాని టైంలో అది చేస్తుంది, నా టైంలో నేను చేస్తాను, ఒక వారం అది చేస్తుంది, ఒక వారం నేను చేస్తాను, అలా ఇద్దరం షేర్ చేసుకున్నాం అన్నాడు. వాళ్ళు బాగానే ఉన్నారు, షేర్ చేసుకున్నారు. ఈవిడికి వచ్చింది, చీచీచి నేను ఎంత గారాభంగా పెంచావు, నేను అలా పెంచావు, నేను ఇలా పెంచావు, టాయిలెట్లు కడిగే స్థితికి దిగజారిపోయావా, దానికి చెప్పలేవా, నువ్వెందుకు కడగాలి, అదే కడుక్కోవాలి, మీ నాన్న అడుగుతారా మన ఇంట్లో అని ఏదో మొదలెట్టింది. కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్ కాదు, కంపారిజన్. మీ నాన్న ఇక్కడ కడుగుతున్నారా, నేనే కడుగుతున్నా, అలాంటప్పుడు నువ్వెందుకు కడగాలి, నీ భార్య కదా కడగాలి, అది అమెరికా ఇది ఇండియా, తేడా ఉంది కదా. ఆ ఆలోచన లేదు ఆవిడకి. వాడికి కూడా అనిపించింది, అవును అమ్మ కరెక్టే చెప్పింది, నేను ఎందుకు కడగాలని. సాయంత్రం ఇంటికి వచ్చాక వాళ్ళు ఆవిడ వేసుకున్నాడు. ఆవిడతో గొడవ ఎక్కువైపోయింది. ఆ గొడవ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే వాళ్ళు విడిపోయేదాకా వెళ్ళిపోయింది. విడిపోయారు, ఆవిడ ఇండియా వచ్చేసింది, వాడు అమెరికాలో దొడ్లు కడుక్కుంటాడో ఏం చేస్తున్నాడో ఒకడు కూర్చున్నాడు. అంటే అంత చిన్న విషయానికి కూడా వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకోరు, పేరెంట్స్ ఒప్పుకోరు. అప్పుడు ఈ కౌన్సిలర్ ఏం చేసిందంటే, కొన్నాళ్ళ దాకా అసలు మీరు మీ పిల్లలతో మాట్లాడకండి, ఈ అమ్మాయిని అమెరికా వెళ్ళిపో, నువ్వు ఎవరి డ్యూటీలు వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, ఇదివరకుట్లాగే మీరు మీ పేరెంట్స్తో మాట్లాడకండి కొన్నాళ్ళు, కనీసం కొన్నాళ్ళు మాట్లాడకండి, సర్దుకునే వరకు. అంటే ఈ ముసలు ఆగరు కదా, అయ్యో మా అబ్బాయి ఏమైపోయాడు, అయ్యో మా అబ్బాయి ఏమైపోయాడు, అయ్యో మా అమ్మాయి ఏమైపోయిందో అని కొట్టు చచ్చిపోయేవారు. అంచేత చిన్న విషయాలకి కూడా మనం కొట్టుకోకూడదు, మనకి ఎవరైనా చెప్పినా మనం వినకూడదు. అది పేరెంట్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఎక్కడ మనం పెరగాలి, ఎక్కడ తగ్గాలి అనేది మనకి తెలియాలి. సిచ్యువేషన్ని బట్టి మారాలి. ఆ మార్పు అనేది లేక ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకుని సంవత్సరం ఫస్ట్ యానివర్సరీ అవ్వకుండా విడిపోతున్నారు. పెద్ద మితిమీరిన సమస్యలు ఏమీ లేవు, కూర్చుని మాట్లాడితే చాలా చిన్న సమస్య ఇది. కానీ అది చిన్న సమస్య అని మనం అంటున్నాం, వాళ్ళకి మాత్రం అది చాలా పెద్ద సమస్య. చేత కాంప్రమైజ్ అవ్వడం అనేది నేర్పించాలి పిల్లలకు కూడా. మనం ఎవరు వింటారు, నేర్పించాలి, ఎవరు వింటారు. 3 ఏళ్ల పిల్లల్ని కూడా ఈ గౌన్ వేసుకోమంటే ఇస్తిరి కొడుతున్నారు వాళ్ళు, నేను ఈ గౌన్ వేసుకోనని. వాళ్ళకి అంటే స్వతంత్రము, ఇష్టము అనేవి జనాల్లో ఎక్కువైపోయాయి. కొంచెం కంట్రోల్డ్ గా ఉండాలి. అది ఎంతవరకు ఉండాలనేది మనకి తెలియాలి. ఇప్పుడు స్వేచ్ఛ, స్వతంత్రం అని మాట్లాడుకుంటాం. స్వేచ్ఛ అంటాం, స్వతంత్రం అంటాం. ఏమిటి తేడా రెండింటికి? స్వతంత్రం అంటే నీకు ఎక్కడి వరకు దానికి ఒక పరిమితి ఉంది. ఇప్పుడు నేనున్నాను, ఫుల్ సౌండ్ పెట్టుకుని రేడియో పెట్టుకున్నాను, నాకు స్వతంత్రం, నా ఇల్లు నా ఇష్టం అని. కానీ పక్క వాళ్ళకి అది డిస్టర్బెన్స్, వాళ్ళకి వచ్చే సౌండ్ తగ్గించుకోమంటారు. అది పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు పెట్టుకో. ఇది ఈ స్వతంత్రం దాటితే స్వేచ్ఛ. అది ఆ స్వేచ్ఛ నాకు టీవీ పెట్టుకునే స్వేచ్ఛ లేదా అని అడుగుతాం. స్వేచ్ఛ లేకపోవడం కాదు, అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ అంటే నీకు హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంది. చిన్నప్పుడు 6వ క్లాసులో 7వ క్లాసులో చదువుకున్నాం, హక్కులు బాధ్యతలు, బొమ్మ, ₹1 నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి అని. నీకు స్వేచ్ఛగా పెట్టుకునే హక్కు ఎలా అయితే ఉందో, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. బాధ్యతను మర్చిపోతున్నాం, హక్కుల కోసం పోరాడుతున్నాం. అంటే ఒక లైన్ లో చెప్పేశారు. అయితే అందుకే మెయిన్ గా గొడవలు. నిజం, హక్కుల కోసం పోరాటమే తప్ప మన బాధ్యత అనేది మర్చిపోతున్నాం అక్కడ. ఇది కూడా మన బాధ్యత. అది ఉంటూ హక్కు నీకు ఉంది, పెట్టుకునే హక్కు. కానీ యువతల వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా డీజేలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ళలో అక్కడ డీజేలు పెడతారు, చుట్టుపక్కల వాళ్ళు చెవుల్లో మూసుకున్నా కూడా నిద్ర ఆగదు. అది ఈ దీపావళి సామాన్లు ఉన్నాయి, ఏమి పేలుస్తారో అబ్బా, ఎన్ని తలుపులు వేసుకున్నా కూడా ఆ సౌండ్లు వినపడతానే ఉంటాయి. రాత్రి 1 గంట 2 గంటలు. అది దానికి ఒక పరిమితి లేదా? అతను వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదన్న పరిజ్ఞానం ఉండాలి. ఇంకా అంటే మన బౌండరీ తెలియాలి, మనం కొంచెం రెస్పాన్సిబిలిటీ చూసుకొని ఎక్కడ కొంచెం తగ్గి సర్దుకుంటూ ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి అనేది తెలియాలి. అది తెలియదు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కాదు అది, లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. అంతే కదా. ఓకే అమ్మా, అయితే క్లియర్ గా చెప్పారు మీరు, అంటే ఎందుకు గొడవలు అవుతున్నాయని. అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు వెరీ గుడ్ కాన్వర్సేషన్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.